డానికి ఈ లోపలే మా వారికి అయితే మంచి స్వామివారి పల్లకీని మోసే అదృష్టం వచ్చింది. మా వారు, మా బాబు, ఇక్కడ ఉండే కార్యకర్తలందరూ కలిసి స్వామివారి పల్లకీని తీసుకెళ్ళి స్వామివారి కళ్యాణ మండపంలో పెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ మండపంలోనే స్వామికి కళ్యాణం చేస్తారంట. మా వారికైతే చాలా ఆనందం వేసింది. స్వామివారి పల్లకి మోసే అదృష్టం మాకు కలిగిందని మేమైతే మా కుటుంబం అంతా చాలా ఆనందపడ్డాము. మళ్ళీ వీళ్ళు స్వామిని కొంచెం వెనక్కి జరపాలి, ఇక్కడ కళ్యాణం చేసి హోమం వేయాలి కదా అనేసి మాట్లాడుకొని ఇంకొంచెం వెనక్కి జరపడానికి పిలిచారు. మా బావ అయితే వెళ్ళారు. ఇంకొంచెం వెనక్కి జరిపి పల్లకీని స్వామి హోమానికి ప్లేస్ సరిపోయే అంతా వెనక్కి పెట్టారు ఫ్రెండ్స్. అందరూ కలిసి స్వామివారి మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు మాకైతే చాలా ఆనందం ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక మేమంతా రెడీ అయ్యేసి ప్రదర్శనలు చేస్తున్నాము. ఇక మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ రండి నాన్న అనేసి తీసుకెళ్తున్నారు మా వారు. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఉన్నారు, గణపతి. ఫస్ట్ మనకి విఘ్నేశ్వరుని దర్శనము, ఆయనే మనకు అన్ని కోరికలన్నీ తీరుస్తారు, విఘ్నాలన్నీ తొలగించి మనకి విజ్ఞానాలని ప్రసాదించే తండ్రి విఘ్నేశ్వరుడు కదా ఫ్రెండ్స్. ఆ స్వామి దర్శనం చేసుకొని ఇక మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇక ఫస్ట్ చండీశ్వర స్వామిని మనము పార్వతీ పరమేశ్వర దర్శనాన్ని ఇమ్మని చండీశ్వర స్వామిని కోరుకోవాలట. అందుకనే ఇక్కడ మేమందరము స్వామిని కోరుకొని తల్లిదండ్రుల దర్శనం ఇమ్మని నందీశ్వర స్వామిని కోరుకొని వీడియో అయితే తీయద్దన్నారు, అందుకని తీయలేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ శివయ్య తండ్రికి మన చేత్తోనే నీళ్లు పోసి అభిషేకం చేసే అదృష్టాన్ని మనకిచ్చారు స్వామివారు. మా వారైతే నువ్వు చేయి పూర్ణ అని నా దగ్గర చేపించారు. మా వారి వల్ల నాకు ఈ అదృష్టం వచ్చింది. స్వామివారి అనుగ్రహం కోరుకుంటున్నాను నేను. ఇక లోపల ప్రాంగణంలో ఈ గోపురాలన్నీ మీకు అందరికీ చూపించాలని చూపిస్తున్నాను నేను. ఈ పెన్నా నది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రస్తుతానికి బేగం వేశారు. ఉదయాంతో ఇక్కడి నుంచే నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేశారంట పూజారి గారు చెప్పారు. ఇక అయిపోగానే బేగం వేసేసారు. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి దర్శనం మనకిచ్చారు. తరువాత గణపతి విఘ్నేశ్వరుడు, ఈ మహాగణపతి దర్శనం కూడా అందరం అయితే చేసుకున్నాము. విఘ్నాలన్నీ తొలగించి మనకి విజ్ఞానాన్ని ప్రసాదిస్తారు విఘ్నేశ్వరుడు కదా, తొలి పూజ ఆయనే కదా. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళి లోపల పెట్టేశారు ఫ్రెండ్స్. హోమం కూడా అయిపోయింది. గుళ్ళో అభిషేకాలు అవి బయట వచ్చేసరికి టైం అయితే 12:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మేమైతే బయట వచ్చాము. గుళ్ళోనే పులిహోర అయి పెట్టారు, అదే ప్రసాదంగా స్వీకరించి తర్వాత నాగమ్మ తల్లి పూజ చేసుకుంటున్నాము మేము. అమ్మవారికి కూడా ఈరోజు గురు పూర్ణిమ కదా అని పసుపు కుంకాలు ప్రసాదించుకొని అమ్మవారికి దీపం పెట్టుకొని స్వామి దగ్గర కూడా మన అందరికీ బాగుండాలి, నాగమ్మ తల్లి ఆశీర్వాదం అనేది మనందరి పైన కరుణ, కృప, కటాక్షం అన్నీ తల్లిదండ్రులు మనకి ప్రసాదించాలని నేను కోరుకుంటూ అందరికీ చూపిద్దామని నేను ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. ఇదే పెన్నా నది ఫ్రెండ్స్, చూడండి అందరూ.